వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నల్గొండలో మహాత్మా జ్యోతిబా ఫులే ద్విశతాబ్ది ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ క్యాంపెయిన్. సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడిన మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది. రాజ్యాంగ పరిరక్షణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి హామీ. నల్గొండలో డీజిల్ దొంగతనాల అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. 6 అదుపులో, 1 మైనర్. 40 లక్షల ఆస్తి స్వాధీనం. సంత నారాయణపూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పేర్కొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ. ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో వార్షికోత్సవం మరియు తల్లిదండ్రుల సమావేశం. నల్గొండ మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ భవన్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి ఉత్సవాలు. గూండాల మండల కేంద్రంలో ఘనంగా కాశీ కాలభైరవ సర్వశక్తిపీఠ ప్రతిష్ట మహోత్సవం. సూర్యాపేటలోని ఆల్ఫాబెట్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని, దళారులకు అమ్మి నష్టపోవద్దని అన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకోవాలని, దళారులకు అమ్మి నష్టపోవద్దని అన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. రైతు భరోసా, ధాన్యానికి బోనస్, రైతు పరికరాలకు సబ్సిడీ, రైతు రుణమాఫీ లాంటి మరెన్నో కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ మార్కెట్ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు, గూండాల సర్పంచ్ దేవరబోయిన ఐలయ్య, అండం సంజీవారెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసారపు యాదగిరి గౌడ్, మాజీ జెడ్పీటీసీ గోల్కొండ యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి సూరజ్ కుమార్, సిఈఓ నాగయ్య, మండల గ్రామాల సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి. బ్లాక్ కాంగ్రెస్ ఉందా? ఓకేనా? ఇంకా రాజా ఉందా? ఓకే, పర్మిషన్ ఉందా? అది కట్టుకుంటుంటే ఫిటింగ్ పెడుతున్నాడు. అందరూ
సర్పంచులు కొట్టారు బస్సు సర్పంచ్ కొట్టిన గద్వానం తీసుకో కొంచెం ఒక్కొక్కటిగా మహిళలకే ఇలా అన్ని కూడా కట్టబెట్టి వాళ్ళ ద్వారా కొనుగోలు చేస్తే నాణ్యమైనటువంటి కొనుగోలు ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా మహిళా సంఘాలతో కానీ పిఎస్ సెంటర్తో కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. రైతన్నలకు ఒక పండుగ వాతావరణంగా ఎక్కడ పోయినా ఇలా రైతన్నలు పండుగ వాతావరణం ఉంది. నాణ్యమైన కరెంటు, ఇలా నీటి కొరత లేదు. ఇక్కడ ఇప్పుడే బిక్కేరు వాగు దాకా నీరు కూడా వచ్చినాయి. ప్రతి సంవత్సరం ఈ వాగు కూడా గలగల పారించే బాధ్యత మేము తీసుకున్నాం. ఇక్కడ మా నాయకులు కానీ మా జిల్లా అధ్యక్షులు కానీ బ్లాక్ అధ్యక్షులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడనే నవాపేట నుంచి కూడా ప్రతి చెరువు నింపి గతంలో 10 ఏళ్ళుగా ఇక్కడ ఎడారి ఉంటే ఇలా ప్రతి ఎకరాకు నీళ్ళు అందే లక్ష్యంతో మా మండల జిల్లా నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కాలువలు కూడా మరమ్మతులు చేసి సొంత నిధులతోటి ఇలా ఈ గుండాల మండలాన్ని కూడా సస్యామేశ్వరు ఆలయ నియోజకవర్గాన్ని అన్ని విధాల ముందుంచడంలో నేను ఆలయకు ఒక సేవకుడిగా పనిచేస్తున్నాను కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గంధమలను పూర్తి చేసుకొని గంధమల్ల నింపి ఇక్కడ బిక్కేరు వాగు, అడ్డగూడూరు, మోత్కూరు, తుంగతుర్తి దాకా కూడా నీళ్ళిచ్చే బాధ్యత ప్రతి సంవత్సరం తీసుకుంటా. ఈ సంవత్సరం ఒక 15 రోజులు లేట్ అయినా ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఈ రైతులు కూడా ఎవరు అధైర్యపడొద్దు, దళాల వద్ద మోసపోకుండా ప్రభుత్వం దాకానే వాళ్ళ ఒడ్లు అమ్ముకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమానత్వం, సామాజిక న్యాయం, నాణ్యమైన విద్యకై కృషి చేసిన మహాత్మా జ్యోతిబాపులే ఆశయాల స్ఫూర్తి భావితరాలకు తీసుకువెళ్లవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన మహాత్మా జ్యోతిబాపులే ద్విశతాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన మహాత్మా జ్యోతిబాపులే ద్విశతాబ్ది ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ వి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, ఆహుతులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ప్రత్యేకించి విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని వసతి గృహాలలో ఇంకా సౌకర్యాలు అభివృద్ధి చేయవలసి ఉందని ఆయన అన్నారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే సంఘ సంస్కర్త మాత్రమే కాదని, మహిళా చదువు కోసం పోరాటం చేసిన వ్యక్తి అని, సమాజంలో అందరూ సమానమని, సమానంగా ఉండాలని ఆలోచించారని, మహిళ విద్యకై కృషి చేసిన మహనీయుడని, వారి జీవిత చరిత్రను విస్తృతంగా విద్యార్థులకు తెలియజేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం మాట్లాడుతూ సుమారు 200 సంవత్సరాలకు పూర్వం సమాజంలో పాతుకుపోయిన కుల వివక్షతకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిబాపులే కృషి చేశారని, కుల వ్యవస్థ నిర్మూలనకు దేశంలో అనేక ఉద్యమాలు జరిగాయని అన్నారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిబాపులేని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లవలసిన అవసరం ఉందని అన్నారు. విశ్రాంత ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, ఉన్న కైలాస్ నేత, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, మరగోని నవీన్ గౌడ్, అడిషనల్ ఎస్పీ రమేష్, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కిరణ్ రెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చెక్కిలం రామరాజు, దుడుగు లక్ష్మీనారాయణ, పానడుగు నాగార్జున, కొండూరు సత్యనారాయణ, నేలపట్ల సత్యనారాయణ, వెంకన్నగౌడ్, భూష్పాక హరికిషన్, చొల్లేటి రమేష్, కేశబోయిన శేఖర్, మిర్యాల యాదగిరి, రాపోలు పరమేష్, చిక్కల రాములు, కంది సత్యనారాయణ, కె శివ, కోంపల్లి భిక్షపతి, ముంతాజ్, కరుణాకర్ గౌడ్, వాసుదేవ, వెంకట నర్సయ్య, పంకజ్ జాదవ్ తదితరులు మాట్లాడారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంజీవ, స్థానిక తహసీల్దార్ పరశురాం, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. తమ జీవితాన్ని మొత్తం ఈ దేశ భవిష్యత్తుకై, ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొందుతున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు గౌరవ అతిథులు అర్పిస్తూ ఉన్నారు.
महात्मा ज्योतिबा फूले महात्मा ज्योतिबा फूले हमारा है फूले अम्बेडकर ఎంసీపీ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. సిరికోలు వెంకటపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కేవీపీఎస్ ఓకే సార్. జరిగాయి. ముఖ్యంగా ఒకనాడు మనమందరం కూడా చూసాం, గ్రామీణ ప్రాంతాలలో సమానంగా ఉండలేనటువంటి దశలో, మాట్లాడలేని అవకాశం ఉన్నటువంటి వ్యవస్థలో అనేక ప్రజా సామాజిక ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల్లో తెలంగాణ నేల మీద పెద్ద ఎత్తున ప్రభావితం పడ్డది. ముఖ్యంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, అటు తర్వాత తెలంగాణ ఉద్యమం కావచ్చు, అనేక ప్రజా ఉద్యమాలు ఈ తెలంగాణ నేల మీద పడ్డా ఇంకా కూడా మనకి ఏదో ఒక రూపంలో ఈ కుల వ్యవస్థ అనేది మరొక రూపంలో మనకు బయలుదేయాలని కూడా కొనసాగుతూ ఉంది. మనం చూసాం ఒకనాడు 2 క్లాసుల విధానం. నేను హైదరాబాద్కు పక్కనే ఉంటే రంగారెడ్డి జిల్లాలో దళితులకు 1 క్లాసులు, ఇతర వర్గాలకు 1 క్లాసులు ఉన్నప్పుడు ఆశ్చర్యం జరిగింది. అదేవిధంగా మనం కారంచేడు ఘటన, పదిరికుప్పం ఘటన, అనేక ఘటనల సందర్భంగా భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈరోజు పిలిపించడం జరిగింది. సో అది అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మీరందరూ కూడా రావడంతో అండ్ ఈ జ్యోతిబా ఫూలే గారి యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం మనకు సామాజిక న్యాయం మరియు అందరికీ నాణ్యమైనటువంటి విద్య, అట్లాగే మనకు మహిళలు మరియు పురుషులు సమానత్వం వైపు అడుగులు పెట్టే దిశలో మనం అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పి ఒక గొప్ప స్ఫూర్తిగా మనందరికీ కూడా చెప్పడం జరిగింది. సో దానికి సందర్భంగా మనము అందరం కూడా అతని మహాత్మా అని చెప్పి మనము వారిని పిలుచుకుంటాము. వారి యొక్క ఆశయాలు మరియు స్ఫూర్తి అంతా కూడా మనమందరం కూడా భావితరాలకి మనము తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. సో ప్రభుత్వం కూడా ఈ యొక్క స్ఫూర్తిని నిర్దేశించుకొని మనకు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. సో మనకు మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో మనకు ప్రీ మెట్రిక్ హాస్టల్స్లో సుమారుగా 2078 మంది మనం చదువుతున్నారు. అట్లాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో 2700 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రకమైన కార్యక్రమాలు తీసుకువస్తూ ఉన్నది. సో ఇటు బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కూడా ఇంకొంత కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత లోపాలు ఉన్నాయి, కొన్ని విద్యలో సంబంధించిన లోపాలు ఉన్నాయి. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి కొంతమంది వక్తలు కూడా సూచించారు, అంటే హాస్టల్లో కొన్ని ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని. వర్గాలకు సంబంధించి దాదాపు 11 నెలల సుదీర్ఘ పరిణామ క్రమంలో మరి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఒక సంకల్పం తీసుకున్నాడు. సరే, అది అయిందా, ఇబ్బంది అయిందా, సుప్రీంకోర్టు ఆగిపోయిందా, బీజేపీ వాళ్ళు ఆపిందా, ఇంకోరైనా ఏదైనా కావచ్చు, నేను ఒక సంకల్పాన్ని మాత్రం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చారు. ఇదే సందర్భంలో కూడా నేను అడుగుతా ఉన్నా, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు, అయ్యా అయ్యాల మీరు ఏదైతే మహిళా రిజర్వేషన్ తీసుకొస్తా ఉన్నారో పెద్దలు డిమాండ్ చేసినట్టుగా తప్పకుండా మా బీసీలకు ఏ రకంగా అయితే ఇవాళ మేము రిజర్వేషన్ అడుగుతున్నామో సపోర్ట్ కావాలని కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మించి ఆ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నా. అంతేకాదు, రాబోయే రోజుల్లో తప్పకుండా కోసం పనిచేసే వాళ్ళ కోసం మాత్రం మీరు ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దయచేసి బీసీ చట్టాల గురించి చాలా మంది 2 మీటింగ్లు 3 మీటింగ్లు పెట్టి వదిలేస్తారు. నేనేమంటున్నంటే
నేను కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నాకు జైగొట్టమని నా ముఖ్యమంత్రి జైగొట్టమని చెప్పట్లేదు. ప్రశ్నించండి, అడగండి, అడ్డం పడండి, తిరుగుబాటు చేయండి. అప్పుడు మాత్రమే బీసీ సప్లాలు వస్తాయి, బీసీ రిజర్వేషన్లు వస్తాయి, బీసీలకు మహిళలు సపోర్ట్ వస్తారు. జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్సీ గారికి మరియు డీసీసీ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అట్లాగే స్థానిక కార్పొరేటర్కి, వివిధ సంఘాల నాయకులకు, స్టేజీ మీద ఉన్న వివిధ సంఘాల నాయకులకు, అలాగే విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే సందర్భంగా 200వ జయంతి సందర్భంగా మీ అందరితో కలిసి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. జ్యోతిరావు పూలే గారు 1827 ఏప్రిల్ 11న జన్మించారు. పూలే గారు కేవలం ఒక సంఘ సంస్కర్త మాత్రమే కాదు, ఆయన ఒక ఆలోచన. సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి విద్య దక్కాలి అనే గొప్ప సంకల్పంతో ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఆ కాలంలో అమ్మాయిలకు చదువు అనేది చాలా కష్టం, కానీ పూలే గారు ఆ పరిస్థితిని మార్చాలని ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆలోచిస్తే మనకు గర్వంగా కూడా ఉంటుంది. మనం ఈరోజు అనుభవిస్తున్న విద్యా అవకాశాల వెనుక మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగించిండో ఆ మనుధర్మ శాస్త్రాన్ని మరొక రూపంలో నెట్టడానికి ఇలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇలా పౌర హక్కుల ఉద్యమాలు కానీ, లేకపోతే ప్రజాస్వామ్యం కానీ, అదేవిధంగా ప్రశ్నించేటువంటి గొంతుకులని ఇవాళ మరొక రకంగా ఈ రాజ్యాంగాన్ని మార్చేటువంటి శక్తులు ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో మరి అనేక రకాల పాలకులు ప్రయత్నం చేస్తూ ఉంటూ, దానివల్ల రాబోయే కాలం కూడా ప్రశ్నించేటువంటి గొంతులు తగ్గేటువంటి అవకాశం. అందువల్ల సోదరులారా, మరి మహాత్మా జ్యోతిరావు పూలేని స్ఫూర్తిగా తీసుకొని ఓకే సార్, భాష్పాక హరికృష్ణ గారిని ఎన్నికగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ శత జయంతి ఉత్సవాలను ఘనంగా భారతదేశం మొత్తం జరుపుకుంటుంది. ఈ నల్లగొండలు కూడా మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి యొక్క గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మేయర్ గారు చైతన్య గారు, ఎల్లికంటి సత్యం గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు, ఉన్న కైలాసనేత గారు, డిసిసి ప్రెసిడెంట్, వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి యొక్క వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు. మహాత్మా జ్యోతిబా ఫులే ఈయన తండ్రి ఈయన శేఖర్ గారు, వీరి స్వస్థలం నాంపల్లి. ఈ అబ్బాయి నిజంగా ఇది ఒక కొత్త ఒరవడి. అబ్బాయి పేరు భీమరావు యశ్వంతరావు పూలే. గట్టిగా చప్పట్లు ఆ విద్యార్థికి, ఇంత ఓపికగా కూర్చున్నాడు. ఈ నిజంగా ఈ అంశము తన మెదడులో నాటుకొని ఉంటే భవిష్యత్తులో. గౌరవ కలెక్టర్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మేయర్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ వెంకటి సత్యం గారికి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండా కైలాస్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి, ఇక్కడికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘాల ప్రతినిధులకు, విద్యార్థులకు, బీసీ సంక్షేమ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం ఎరైవ్ ఎలైవ్ క్యాంపెయిన్ కింద ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అవగాహన కార్యక్రమాన్ని యాదగిరిగుట్టలోని కేఎం గ్రాండ్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 23 గ్రామ సర్పంచ్లు, సెక్రటరీలు మరియు 12 వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అవగాహన కార్యక్రమాన్ని యాదగిరిగుట్టలోని కేఎం గ్రౌండ్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 23 గ్రామ సర్పంచులు, సెక్రటరీలు మరియు 12 వార్డుల కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, మండల ఎంఈఓ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు అలాగే తదితరులు పాల్గొన్నారు. అంతేనా? గుండె పోతే గుండె తీసి పెడుతున్నారు, కిడ్నీలు పాడైతే కిడ్నీలు 2 కిడ్నీలు పెడుతున్నారు. హెడ్కి ఇంజూరీ అయితే ఒక వినాయకుడికి ఒక్కడికే పెట్టారు. హెడ్ తీసిన ఇంకో హెడ్ కానీ ఇంకో ఎవరికి పెట్టలేదు భూమి మీద. కాబట్టి హెడ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. హెడ్కి ఏదైనా ఇంజురీ అయితే కార్పొరేట్ హాస్పిటల్లో మినిమం 5 లక్షలు అవుతాయి, మ్యాక్సిమం 20 లక్షలు అవుతాయి. కోమాలకు పోతే 20 లక్షలు దాడతాయి. అదే హెడ్కి ఇంజురీ ఎక్కడైతే బాడీలో ఈ పార్ట్లో తగిలితే ఏం కాదు, ఈ ముందు వైపు తగిలితే, ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది కదా, ఈ పార్ట్లో తగిలితే చిన్న మెదడు అంటుంది. చిన్న మెదడు తగ్గకూడదు, ఈ మెదడుకి ఎట్లా తగ్గుద్ది? మన ఈ తలకాయలో, ఈ కపాలంలో మెదడు ఎక్కడ గుజ్జుకుంటుంది. మనం 20 స్పీడ్ రన్నింగ్ చేస్తున్నాం, ఒక్కసారి ఆగిన వరకు కింద పడుతున్నాం, ఒక మొత్తం పచ్చడి అయింది. అదే ఒక బైక్ 60 స్పీడ్తో వెళ్తుంది, 80 స్పీడ్తో వెళ్తుంది. ఒక్కసారి ఆబ్జెక్ట్, ఒక లారీయో, ఒక కారు, ఒక రాయో, ఒక చెట్టు ఏదన్నా ఒక జరిగింది అనుకోండి, ఏమవుతుంది? 20 స్పీడ్తో పోతే మొక్క పచ్చడి అవుతుంది. ఒక 60-70 స్పీడ్తో పోయి ఏదైనా తగిలింది అనుకో, ఏదో హెడ్ ఇంజరీ గట్టిగా అయిపోతుంది. అప్పుడు ఈ మెదడు ఉంటుంది కదా, ఈ మెదడు అనేది జస్ట్ ఇట్లా షేక్ అవుతుంది. ఇది నేను ప్రాక్టికల్ చూసిన ఒక హాస్పిటల్లో, ఒక హెడ్ ఇంజరీ కేసులో, పొలోమి హాస్పిటల్ ఈసీఐలో 2010లో చూసినాను. హెడ్ ఇంజరీ ఎట్లయితే సార్ ఎట్లా దెబ్బ జరుగుతుందంటే చెప్పిండు, ఆ డాక్టర్ చెప్పిండు. ఎప్పుడైతే మెదడు ఇట్లా షేక్ అయిందో, ఇట్లా షేక్ అవుతుంది కపాలంలో. ఈ షేక్ అయితే మనకున్న నర్వ్స్ మొత్తం కట్ అయిపోతాయి. చిన్న స్థాయిలో కట్ అయితే చిన్న చిన్న క్లాట్స్ వస్తాయి బ్రెయిన్లో, పెద్దగా అయితే పెద్ద పెద్ద క్లాట్స్ వస్తాయి. చిన్న చిన్న క్లాట్స్ అయితే చిన్న హాస్పిటల్లో బతుకుతారు. పెద్ద క్లాట్స్ అయితే ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్లో, అది కూడా మినిమం 5 లక్షలు ఎబో ఉంటేనే బతుకుతారు. సో ఎక్కడ బాడీ ఎక్కడ తెలియదు కానీ హెడ్కి ఇంజురీ కావాలి. హెడ్ ఇంజురీ అయితే కష్టం. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు కూడా నేను 2000 డాక్టర్ గారు చెప్పిన తర్వాత నాది యూనికాన్ బైక్, అప్పటి నుంచి హెల్మెట్ పెట్టుకున్నా కానీ మనకు గాసర బాగాలేకుంటే కవర్ కూడా మనల్ని కింద పడేస్తుంది. ఏం జరిగింది ఇక్కడ మన పాదాల దగ్గర ఒక చిన్న కవర్, ఆ కొబ్బరికాయలు అమ్ముకుంటుంది. ఆ కొబ్బరి శ్రీనివాస్ రెడ్డి శ్రీరాములు ఆ కవర్లు వేసి ఆ బైక్ స్కూటీ ఉంటుంది కదా, స్కూటీ చక్రంలో పడి కింద పడ్డది. మా ఏరియానేగా, నా లోకలేగా, ఏం కాదనుకున్నట్టు మనం క్యాన్సర్గా పోతున్నాం. చూడండి, ఒక చిన్న కవరు ఆ వీళ్ళ పట్టడం వల్ల కింద పడ్డారు, పోయి ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. 5 లక్షలు ఇవ్వని నేను అనుకుంటాను. ఎన్ని రోజులు ఆయన ఇప్పటికీ కొద్దిగా ఆయన స్తబ్దంగానే ఉంటాడు. ఒక చిన్న కవరు. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు కూడా హెల్మెట్ పెట్టుకున్నా కానీ ఇలా పెట్టారు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర యాక్సిడెంట్ అయితే. ఇలాంటి వాళ్ళు ఇక్కడే జరిగింది. ఇంకొకటి కుషాగూడ బస్ డిపో ముందు కారోడు ముందు బ్రేక్ వేసాడు, కుక్క వచ్చిందని. బ్రేక్ వేయడం వల్ల నేను సడన్ బ్రేక్ వేసాను, మళ్ళీ ఇక్కడ తెలియదు, 2 సార్లు ఇక్కడ తెలియదు. కాకపోతే నాకు హెడ్ ఇంజరీ కాదు. ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా మేడం ఇప్పుడు భువనగిరి జనగామ చేస్తుంటే వాళ్ళు లేటు వచ్చేసి కొల్లపాక. ఆమె జనగామ నుంచి వస్తుంటే వంగపల్లి దగ్గర యాక్సిడెంట్ అయింది 2021లో. పిట్టల పద్మ వంగపల్లి సరిపోతున్నాడా, పిట్టల పద్మ అని ఆమె కంపెనీ నుంచి వస్తుంది, బాంబు కంపెనీ నుంచి వస్తుంది. మేము మా వెహికల్ కెమెరా కూడా ఉంది, బాగా డాష్ కెమెరా ఉంది. వీళ్ళు ఇట్లా వస్తున్నారు, మళ్ళీ యూటర్న్ ఉందని ఇక్కడ ఇచ్చింది. ఆ మేడం జస్ట్ ఇట్లా పడ్డది, కిందకి ఇట్లా పడ్డది, హెడ్ ఇంజరీ అయింది. మా మేడం నాకు ఫోన్ చేసి అమ్మటే ఈ చున్నీతో మాట కట్టేసి భువనగిరి హాస్పిటల్కి తీసుకురాని భువనగిరి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. భువనగిరి హాస్పిటల్కి తీసుకెళ్ళగానే వాళ్ళు ఏమని చెప్పారంటే కష్టం, ఇక్కడ కష్టం, హైదరాబాద్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే హెడ్ ఇంజరీ
మామూలు అయితే ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తారు, కానీ హెడ్ ఇంజరీ అయితే కష్టం. అది కూడా బ్యాక్ జరిగింది, చెప్పింది కదా, ఇక్కడ తలగకూడదు. హెడ్ ఇంజరీ అయింది, హైదరాబాద్ తీసుకెళ్తే వాళ్ళ వెళ్ళడం జరిగింది. 2 days బ్యాక్ బాబుపేట దగ్గర ఉన్న సర్పంచ్, బాబుపేట సర్పంచ్ ఆమె పని చేసుకుని వెళ్తుంది, ఎడ కూర్చుంది పాపం. కనిపించని యుద్ధాలు జరుగుతుంటాయి రోడ్ల మీద, మనకి కనపడదు, కానీ యుద్ధాలు జరుగుతుంటాయి. అక్కడ రక్తపాతాలు జరుగుతుంటాయి. పాపం ఆమె ఏం చేసి కూర్చుంది, వెనకించి ఎవడో బాగా స్పీడ్ డ్రైవర్ వచ్చి ఇచ్చాడు, స్పాట్లో చనిపోయిందా, మొత్తం రక్తం. సో హెల్మెట్ అంత ఉపయోగం ఉంటుంది. అదే హెల్మెట్ సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డు సర్కిల్ వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామరావుతో కలిసి పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్ సర్కిల్ వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామరావుతో కలిసి పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మహనీయుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గొప్ప గౌరవమని తెలిపారు. సమానత్వ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారని ఉద్బోధించారు. ఆ కాలంలో కులమత భేదాలు ఉన్న పరిస్థితుల్లో సామాజిక సంస్కరణలకు పూలే శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మొదటగా తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి ఆ తర్వాత ఆమె ద్వారా బాలికల విద్యకు మార్గం సుగమం చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. అదనపు కలెక్టర్ కె సీతారామరావు మాట్లాడుతూ కుల వివక్ష లేకుండా సమాజం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ విద్యను పొందాలని మహాత్మా జ్యోతిరావు పూలే బోధించిన సిద్ధాంతాలని తెలిపారు. ఆ కాలంలోనే మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి అపారమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, ఏసీపీ ప్రసన్న కుమార్, డిటిడిఓ శంకర్, డిఎంఓ నాగేశ్వర శర్మ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నరసింహులు, ఎస్సీ వెల్ఫేర్ అధికారి కొల్లి లత, టీఎన్జిఓస్ జిల్లా సెక్రటరీ దున్నా శ్యామ్, మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, పెరుమాళ్ళ అన్నపూర్ణ, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, వసంత సత్యనారాయణ పిలే, చలమల నరసింహ, వై వెంకటేశ్వరులు, చింతలపాటి చిన శ్రీరాములు, తప్పెట్ల శ్రీరాములు, తలమల హసన్, నిద్ర సంపత్, పంచుకొమ్మల వెంకటేశ్వరులు, బంటూరు కృష్ణ, బెల్లంకొండ రామ్మూర్తి, శ్రీకాంత్, జీడి భిక్షం, బయో మల్లికార్జున్, కోటా గోపి, అతాకుల రాజయ్య, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు, కుల సంఘ నాయకులు, ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ధన్యవాదాలు. కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. డాక్టర్ రవికుమార్ గారు అభ్యాసాన్ని ప్రారంభించిన మహనీయుడు. అప్పటి వరకు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతిబా పూలే 200వ జయంతి కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా అభ్యాసాన్ని మహాత్మా పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమంలో జ్యోతిబా పూలే గారు ఆ రోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి, చదువులో ముందుండాలి అని మొట్టమొదటి ఆలోచన తలపించారు. ఆ రోజు ఆయన మొదలుపెట్టారు. ఈ రోజు మనం పూలే గారు, జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు మహిళా సాధికారత కోసం మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కృషి చేశారు. వారి అడుగుజాడల్లో తర్వాత అందరూ నిర్ణయాలు తీసుకుంది.
ఈ కార్యక్రమం ఇంత పెద్దగా సూర్యాపేటలో జరుపుకోవడానికి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నేను రావడం ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అభ్యాసాన్ని ప్రారంభించిన మహనీయుడు. అప్పటి వరకు మహిళలకు విద్య లేదు. మొట్టమొదటిసారిగా పూణేలో మహాత్మా జ్యోతిబా పూలే మొట్టమొదటిగా తన సతీమణైన సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పించి ఆ మహనీయులతోటి స్కూల్ను ప్రారంభించి మహిళలకు విద్యను ప్రారంభించడం జరిగింది. వితంతువులకు అంతకుముందు తిరిగి వివాహం చేసుకునే పరిస్థితి లేకుండే, అదొక మూఢనమ్మకంగా సొసైటీలో ఉంటుండే. మళ్ళా వితంతువులు కూడా తిరిగి వివాహం జరిపించాలని చెప్పేసి దాన్ని ప్రారంభించి ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు మన జ్యోతిబా పూలే. అంతేకాకుండా మరియు చిన్నపిల్లలు ఎవరైతే మైనర్లు ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలకు మైనర్ వాళ్ళకు వివాహాన్ని చేయించొద్దు అని చెప్పేసి గొప్ప చైతన్యాన్ని సమాజంలో తీసుకొచ్చిన మహనీయుడు మన జ్యోతిబా పూలే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలు మన సంఘంలో చేసి మహాత్మా అనే బిరుదును కూడా అతనికి అంకితం చేయడం జరిగింది. అదే కాదు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఒక గురువుగా భావించుకొని బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళాలని, సంఘంలో సమాజానికి సేవ చేయాలి అనే దృక్పథంతో మన సమాజాన్ని ముందుకు నడిపించిన మహనీయుడు. ఆ మహనీయుని యొక్క అడుగుజాడల్లో మనమందరము వెళ్ళాలి అనే యొక్క ఆశయాలు తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఏంటి అంటే ఎప్పుడైనా మనం చరిత్ర చదివేటప్పుడు దయచేసి మిత్రులందరూ గుర్తించుకోవాలి, చరిత్ర చదివేటప్పుడు ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అట్రిబ్యూట్ చేయకూడదు. మనలో చాలా మంది ఏం చేస్తారంటే అవాళ అది జరిగింది, అవాళ ఇది జరిగింది కాబట్టి ఇవాళ ఇది జరగాలి. అది ఎట్లా ఉంటుంది అంటే నుంచి కావాల్సినటువంటిది విద్య. విద్య లేనివాడు విద్య పశువు అని అన్నాడు. ఈనాడు విద్య చదువుకున్న వాడికి చదువుకోని లేని వాడికి మీకు ఎంత తేడా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలుసు. చదువు వల్ల విద్య వల్ల ఏమవుతుంది, వివేకం వస్తుంది, వివేకం విచక్షణ కూడా కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే నైతికత పెరుగుతుంది, దానివల్ల జ్ఞానం కలుగుతుంది మనకు. వీటన్నిటి వల్ల సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆయన మరాఠీలో కోటింగ్ అనేటటువంటిది ఆనాడే ఇవ్వటం జరిగింది అన్నట్టు. అందుకని చెప్పేసి ఆ మహానుభావుడు విద్య కావాలి, అన్నిటికి మించి విద్య. విద్య అనేటటువంటిదే, అవిద్య అనేటటువంటిది అన్ని చెడు ఈవిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కారణం అవిద్య. అవిద్య అంటే చదువుకోకపోవటం. బట్ విద్య అనేది కనుక ఉన్నట్లయితే అది ఒక్కటే మీ యొక్క దిశను దశను మారుస్తుంది అని చెప్పేసి ఆయన చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దానికి గుర్తుగా మన రాష్ట్ర ప్రభుత్వాలు మీకు తెలుసు, బీసీ సంక్షేమ సంఘాలు ఏవైతే ఉన్నాయో బీసీ సంక్షేమ సంఘాలు అందరూ కూడా మీరు ఒక విషయం మర్చిపోయారని చెప్పడం, పేరు ఇచ్చేసి ఆ మహానుభావుడికి గౌరవించడం అనేటటువంటిది జరిగింది. కేంద్రంలోని పాలకులు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలకు తెరలేపుతూ మనువాద సిద్ధాంతాలను రుద్దడం వల్ల దేశంలో సామాజిక న్యాయం ప్రమాదంలో పడిందని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం చౌటుపల్ క్లస్టర్ పరిధిలోని మల్కాపురంలో గ్రామంలో శ్రీ ఆందోళ్ మాతా ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన భారత రాజ్యాంగ పరిరక్షణ సవాళ్లు సెమినార్కు సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 23, 41 వంటివి కార్మికులకు కల్పించిన కనీస హక్కులను, రక్షణలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేటర్లకు లాభం చేకూర్చేలా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను పిఎస్యుఎస్ కారు చౌకగా కార్పొరేటర్లకు కట్టబెట్టడం వల్ల దళిత, గిరిజన, బలహీన వర్గాలకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన రిజర్వేషన్లు కనుమరుగవుతున్నాయని హెచ్చరించారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయకపోవడం పీడిత వర్గాలకు చేస్తున్న ద్రోహమని పేర్కొన్నారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికి కుల వివక్ష, అంటరానితనం వంటి రుగ్మతలు కొనసాగడం సిగ్గుచేటని అన్నారు.
దళితులు, మహిళలు, మైనారిటీలపై దాడులు పెరగడం వెనుక మతోన్మాద శక్తుల ప్రోద్బలం ఉందని, రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 15 వరకు సాగే సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్లో భాగంగా గ్రామాన రాజ్యాంగ విశిష్టతను చాటి చెప్పాలని, సామాజిక సంఘీభావ నిధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కుల, మత వైషమ్యాలను పక్కనబెట్టి సామాజిక న్యాయం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జొన్నగడ్డల దేవయ్య, మండల నాయకులు జావీద్, యూనియన్ నాయకులు డోనూరు శ్రీనివాసరెడ్డి, మీసాల జంగయ్య, పంతం గణేష్, భిక్షపతి, వెంకటేష్ స్వామి, వివిధ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మనం యూనియన్ ఉదాహరణకు మీరు ఇక్కడ యూనియన్ పెట్టుకున్నారని అంటే ఆ యూనియన్ పెట్టుకునే హక్కును కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 19 క్లాస్ సిలో మనకు ఒక మాట చెప్పింది, కార్మికులు యూనియన్లు పెట్టుకునే హక్కు భారత రాజ్యాంగంలో వచ్చింది. దానివల్లనే మన వాళ్ళ యూనియన్ రిజిస్ట్రేషన్ కాగలిగిన, దానివల్లనే మీరు ఒక యూనియన్ నడపగలుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో లేబర్ కోడ్లలో ఇవాళ ఈ కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా కూడా పోతున్న పరిస్థితి ఉన్నది. భారత రాజ్యాంగం ఏదైతే ఇచ్చిన హక్కు ఉన్నదో దానికి కూడా తూట్లు పొడిచేటట్టుగా ఇప్పుడు లేబర్ కోడ్స్ వచ్చినాయి. ఇంతకుముందు మీరు యూనియన్ పెట్టుకున్నప్పుడు జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏఐసిసి సభ్యుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక కృష్ణానగర్ కాలనీలో గల వైట్ హౌస్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF జిల్లా అధ్యక్షులు, నూతన కమిటీ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏఐసిసి సభ్యుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక కృష్ణానగర్ కాలనీలో గల వైట్ హౌస్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF జిల్లా అధ్యక్షులు, నూతన కమిటీ సభ్యులను ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజానికి విలువలతో కూడిన జర్నలిజం అవసరమని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులు విలువలతో కూడిన జర్నలిజాన్ని అందచేయాలని కోరారు. గతంలో ఒక పార్టీకో ఒక ఇంటికో పరిమితమైన మీడియా సంస్థలు నేడు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి జర్నలిస్టుగా కొనసాగుతున్నాడని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిజం నేడు ప్రమాదంలో పడిందని అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలైన ఇండ్లు, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో గతంలో స్వర్గీయ రామరెడ్డి దామోదర్ రెడ్డి శంకుస్థాపన చేసిన స్థలాన్ని పరిశీలించి ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటుకు, స్వర్గీయ రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు మీద భవనాన్ని నిర్మించేందుకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. అనంతరం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్యతో పాటు నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు లింగాల సాయిబాబా, జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీరాముల కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి నందిపాటి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు గూడాపురి ప్రభాకర్, దోసపాటి అజయ్ గౌడ్, చివేంల మండల అధ్యక్షులు కొంగల సతీష్, సభ్యులు ఎల్ నాగరాజు, ఏ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేలపై అర్ధరాత్రి ఆగి ఉన్న లారీలు, ట్రక్కులను లక్ష్యంగా చేసుకొని డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ నెంబర్ 98/2026 కేసులో మొత్తం 6 నిందితులను అదుపులోకి తీసుకోగా వారిలో ఒకరు మైనర్ ఉన్నారు. నిందితుల వద్ద నుండి సుమారు 1000 లీటర్ల డీజిల్, 2 DCM వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు, వడ్ల పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేలపై అర్ధరాత్రి ఆగి ఉన్న లారీలు, ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్ నెంబర్ 98/2026 కేసులో మొత్తం 6 నిందితులను అదుపులోకి తీసుకోగా వారిలో ఒకరు మైనర్గా ఉన్నారు. నిందితుల వద్ద నుండి సుమారు 1000 లీటర్ల డీజిల్, 2 DCM వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు, వడ్ల పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన ఆస్తుల వివరాలు విలువ సుమారు 40 లక్షలు. ఈ ముఠా సభ్యులపై తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్ 10 రాత్రి అనుమానాస్పదంగా నిలిపిన DCM వాహనాన్ని తనిఖీ చేయగా వడ్ల పట్టాల కింద 400 లీటర్ల డీజిల్ లభించింది. డ్రైవర్ బాలకృష్ణను విచారించగా ముఠా వివరాలు బయటపడ్డాయి. అతని సమాచారంతో మరో వాహనాన్ని గుర్తించి మిగతా నిందితులను కూడా పట్టుకున్నారు. నిందితులు పల్నాడు జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు. డ్రైవర్లు నిద్రలో ఉన్న సమయంలో ట్యాంకులు తెరిచి డీజిల్ దొంగిలించడం వీరి నేర విధానమని వెల్లడించారు. హైవేలపై అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని అదనపు ఎస్పీ జి రమేష్ సూచించారు. ఈ కేసును ఛేదించడంలో నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి పర్యవేక్షణలో సిసిఎస్ ఇన్స్పెక్టర్లు ఎం జితేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిట్యాల సిఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్, సిసిఎస్ ఎస్ఐలు విజయ్ కుమార్, మధు, సతీష్ వర్మ, హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, వహీద్ పాషా, శ్రీను, కానిస్టేబుల్స్ అస్రర్, దస్తగిరి, సాయి కుమార్, జునేద్, శివరాజు, నరేష్ మరియు ఇతర సిబ్బంది కీలక పాత్ర పోషించారు. పోలీసు అధికారులందరినీ జిల్లా అధికారులు అభినందించి రివార్డులు ప్రకటించారు. ఓకే సార్ కొంచెం మేము ముందుకు రండి సార్. దీని ట్యాంకర్ వేరే ఉంటుంది మళ్ళీ పర్పస్ కోసం పెట్టుకున్నారు. అనమాట జనాల్ని డైవర్ట్ చేయడానికి. అదే డ్రైవర్లకే తెలుస్తుంది సార్, లారీ వాళ్ళకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి అదే ట్యాంకర్ అనుకుంటారు. అంటే ఒకసారి బయటకు వచ్చినట్టు 1000 లీటర్లు ఉప్పుకొని పోతారా? తీసుకురండి అమ్మా. ఎస్ఐ గారు వస్తారు ఇంకొక వీళ్ళు ఎట్లా దొరికినట్టు మనకి ఎక్కడ నియర్ లిమిట్స్ దొంగతనం జరిగేటప్పుడు పట్టుకోం కాదు, మనం తర్వాత పట్టుకున్నాం కదా. ఎక్కడ పట్టుకున్నారు సార్? ఒకటో మళ్ళీ వాళ్ళు ఇచ్చారు. వాడు మీ హెడ్ కానిస్టేబుల్ కూడా వచ్చే కూర్చుంటే కూర్చోమని వస్తున్నాడు అంటే వీళ్ళందరూ రైట్. ఓకే రైట్. అందరికీ నమస్కారం. అర్ధరాత్రి ఆగి ఉన్న వాహనాల లక్ష్యంగా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మన నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గత 10 రోజుల నుంచి హైవే మీద డీజిల్ దొంగతనం జరుగుతుంది. DCMలు, ట్యాంకర్లు, టిప్పర్స్ వీటి నుంచి దొంగతనం చేస్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. దీని సందర్భంగా ఎస్పీ చరచంద్ర పవార్ గారు ఒక 3 టీంలు ఏర్పాటు చేశారు. ఏంటంటే ఈ నార్కెట్పల్లి సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా నల్గొండ డిఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో 3 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది.
వీళ్ళు గస్తీ అబ్జర్వేషన్లో పెట్టారు. అబ్జర్వేషన్లో పెడితే గత రాత్రి చిట్యాల దగ్గరలో అనుమానాస్పదంగా ఒక DCM కొందరు వ్యక్తులు కనపడ్డారు. వీళ్ళు అనుమానంతో పిఎస్కు తీసుకొచ్చి వెరిఫై చేస్తే ఆ వాహనాన్ని డీజిల్ దొంగతనానికి వాడుతున్నట్టుగా, అట్టి వ్యక్తులు డీజిల్ దొంగతనం చేస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చింది. వీరు ఈ మన ప్రక్కన జిల్లాలో పల్నాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు 6 ఉన్నారు. ఈ 6 కూడా గత చరిత్ర కూడా ఉంది. ఇంత క్రితం కూడా డీజిల్ దొంగతనాలు చేస్తూ దాన్ని తక్కువ రేటుకి అమ్ముకుని జల్సా చేస్తున్నట్టుగా తెలిసిందన్నమాట. దీనికోసం ఒక DCMకి ప్రత్యేకంగా రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడు రెగ్యులర్ ట్యాంక్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా ట్యాంకు క్రియేట్ చేసుకుని సుమారుగా దాంట్లో 1000 లీటర్లు బట్టే కెపాసిటీది ఒక ట్యాంకును బిగించి దానిని రాత్రిపూట 1, 2, 3 మిడ్ నైట్లో బాగా నిద్రపోతారు. ఎవరంటే హైవేలో వెళ్తూ డ్రైవర్లు లేట్ అవర్స్ వచ్చేసరికి నిద్ర వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే హైవే మీద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని డీజిల్ దొంగతనం చేస్తున్నారు అన్నమాట. దీన్ని నిన్న రాత్రి మన వాళ్ళు పట్టుకున్నారు. చకచక్యం పట్టుకుని వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర దాదాపుగా 1000 లీటర్ల డీజిల్ దొరికింది, DCM కూడా దొరికింది. అదేవిధంగా దానికి ఉపయోగించే ఏదైనా టార్పాలిన్ కూడా పెట్టుకుంటారు, ఎందుకంటే కనపడకుండా పైన టార్పాలిన్ వేస్తారనమాట. అవి దొరికినాయి. ఈ విధంగా వీళ్ళ మీద దాదాపుగా ఒక 20 దొంగతనాల కేసుల్లో నిందితులు అన్నట్టుగా తెలిసింది ఇప్పుడు గతంలో. అదేవిధంగా వీళ్ళని రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకుని ఎక్కడెక్కడ చేశారు, ఏ నేరాలు ఉన్నాయి మొత్తం కూడా మరలా సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి, మిగతా వివరాలు సేకరించడానికి రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము. ఈ విషయంలో మన CCS టీంకి సంబంధించి టీము బాగా కష్టపడి వాళ్ళని పట్టుకుంటం జరిగిందనమాట. మన SP గారు, మన విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఇన్స్పెక్టర్ గారు జితేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో టీం బాగా పనిచేసింది, వాళ్ళని అభినందించారు. అదేవిధంగా ఈ సందర్భంగా డ్రైవర్లకు హెచ్చరిక చేసేది ఏంటంటే, హైవే మీద ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ నిద్ర వస్తే కనుక వాళ్ళు ఎక్కడైనా సరే ఏదైనా హోటల్ కానీ, ఏదైనా లైటింగ్ ఉన్న చోట కానీ, లేదా ప్రత్యేకంగా పార్కింగ్ పెట్టిన ప్లేస్లో కానీ ఆపుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటే కనుక ఈ దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డ్రైవర్లు మరియు వాటి యొక్క ఓనర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి ఆస్కారాలు ఇవ్వద్దు, ఎందుకంటే సింగిల్గా పెడితే కనుక కంపల్సరీ వీళ్ళు అటెంప్ట్ చేస్తారు. అందువల్ల అన్ని వెహికల్ ఎక్కడ అవుతాయో అక్కడ ఆగాలి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చౌటప్పల్ దగ్గర టోల్ గేట్ ఉంటుంది, అక్కడైతే ఎప్పుడు ఆల్వేస్ పబ్లిక్ ఉంటారు. అదేవిధంగా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, అక్కడ కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టుకుంటే కనుక ఇట్లాంటి దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చు. ఈ మెయిన్ వేళలో సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలకు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం BC యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమల్ల కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం BC యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమల్ల కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఆయన సమాజ సంస్కరణల పట్ల చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, విద్యా ప్రాధాన్యత, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ఈ తరానికి మార్గదర్శకంగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ, మండల అధ్యక్షుడు బొల్లేపల్లి లక్ష్మణ్, యువజన సంఘం అధ్యక్షుడు కొప్పు రామకృష్ణ, మల్లారెడ్డిగూడెం సర్పంచ్ అన్నం మల్లేష్, కొత్తగూడెం సర్పంచ్ బీరయ్య, అల్లందేవి చెరువు సర్పంచ్ సుర్వి సౌజన్యరాజు, పుట్టపాక సర్పంచ్ గజం అనిత సత్యనారాయణ, సర్వేల్ సర్పంచ్ చిలకరాజు చందన రాజు, BRS పార్టీ మండల కన్వీనర్ నర్రె నరసింహ, మాజీ ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య, CPI పార్టీ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, కుమ్మరి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సిలివేరు అంజన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా సభ్యులు కత్తుల లక్ష్మయ్య, ఉప సర్పంచ్లు ఎలిజాల శ్రీను, బండామేది కిరణ్, వార్డు సభ్యులు అమరేందర్, బల్గూరి శివ, గీత, పనివారాల సంఘం జిల్లా కార్యదర్శి పందుల యాదగిరి, బీజేపీ జిల్లా నాయకులు సూరపల్లి శివాజీ, BC సాధన సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బైకని నరేందర్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సాయి, పద్మశాలి సంఘం అధ్యక్షులు సురపల్లి జనార్దన్, అఖిల భారత గౌడ సంఘం నాయకులు సుర్వి లింగస్వామి,
గుండు లింగస్వామి, గుండు రాజు, బీసీ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షుడు ఉప్పరగోని రాజు, బీసీ యువజన సంఘం నాయకులు శ్రీకాంత్ సుర్వి, బీసీ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి కొత్త భాను, యువజన సంఘం మండల ఉపాధ్యక్షుడు నవీన్ కొల్లూరు, టీఆర్ఎస్ యూత్ నాయకుడు పానుబోతు తరుణ్ నాయక్, ఉప్పల అంజయ్య, పల్లె గోపాల్ రెడ్డి, ఈదా మల్లయ్య, ఎర్రోళ్ల లింగయ్య, బద్దుల యాదగిరి, సిలివేరు శంకర్, సిలివేరు సైదులు, బద్దుల మురళి, పల్సం శివ, గాజుల సురేష్, గాదే సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే. వీడియో తీస్తాను. ఫులే గారి ఆశయాలను, ఫులే గారి ఆశయాలను, ఫులే గారి ఆశయాలను, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత విజయవంతం చేద్దాం. 2000 జయంతి కార్యక్రమాన్ని. జై అలాగే కొత్తగూడెం సర్పంచ్ వీరన్న గారిని కూడా, అలాగే అన్నా మల్లేశం, అలాగే గాలన్న గారిని, కత్తుల లక్ష్మణ గారిని, అలాగే బీరవల అంజన్న గారిని, ఉప సర్పంచ్ ఎల్లాల సీనన్న, కిరణ్, దుబ్బాక భాస్కరన్న రండి అన్న ఇక్కడ ముందు రండి. అరే ఆడ నిలబడ్డారు ఇక్కడ దా. ఉప సర్పంచ్ యాదగిరి కాక ఎట్రా ముందు రండి. ఎల్లాల సీనన్న. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు ఔషధ నియంత్రణ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణం మరియు నిబంధనల బలోపేత దినోత్సవం ర్యాలీని అంబేద్కర్ విగ్రహం ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ ప్రారంభించి పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేడు ఔషధ నియంత్రణ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు నిబంధనలు బలోపేత దినోత్సవం యొక్క ర్యాలీని అంబేద్కర్ విగ్రహం ఖమ్మం కాంగ్రెస్ రోడ్ నుండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ ప్రారంభించి స్థానిక పద్మశాలి భవన్ వరకు నిర్వహించారు. అనంతరం పద్మశాలి భవన్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొని ఏప్రిల్ 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుపుకోనుచున్న ఆరోగ్య వారంలో ఆరోగ్య అవగాహన ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి సమాజాన్ని ఆరోగ్య విద్యా ప్రేరణ పెంపొందించామని ఆయన అన్నారు. నేడు మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి, అవగాహన పెంచడానికి, నివారణ చర్యలను బలపరచడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, సమాజం తమ వంతు కృషి చేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అందువల్ల కుటుంబం మరియు సమాజంపై ప్రభావం చూపుతున్నదన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగి ఉన్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులని, మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభినయ్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జీజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యున్నతకి ఎంతో ఆశలతో ఉన్నత చదువుల కొరకు పట్టణ ప్రాంతాలకు పంపినప్పుడు వారు ఇటువంటి దురలవాట్లకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నామన్నారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సుధేందర్ మాట్లాడుతూ, వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడికల్ షాప్ మందులు ఇవ్వరాదని, యాంటీబయాటిక్స్ వాడకం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వాడాలని, ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహణకు తోడ్పడిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈగల్ సెల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, డ్రగ్ టెస్ట్లో 200 పాజిటివ్ వచ్చాయని, మానసిక కుటుంబ సమస్యల వలన కొకైన్, తంబాకు,
గుట్కా, డ్రగ్స్ వాటికి బానిసలవుతున్నారని, విద్యార్థిగా ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకొని తమపై కేసులు నమోదై తమ భవిష్యత్తుకు అగమ్య గోచరం చేసుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ పోటీలను నిర్వహించి వీటిలో గెలుపొందిన విద్యార్థులకు మొదట, ద్వితీయ మరియు తృతీయ బహుమతులను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండి సైకాలజిస్ట్ డాక్టర్ వివాసవన్, పట్టణ సిఐ వెంకన్న, వికాస్ కాలేజ్ ప్రిన్సిపల్ రమేష్, డెమో సంజీవ్ రెడ్డి, జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు యమ ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు పెండెం విజయ్, ఫార్మస్యూటికల్స్ అధ్యక్షుడు మయూష్ హరి, కృష్ణమూర్తి, ఉపేందర్, శ్రీనివాస్ రెడ్డి మరియు ప్రభుత్వ మెడికల్ కళాశాల వందన, చందన, తిరుమల, నిర్మల కళాశాలల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మన కెమిస్ట్రీ సోదరులు ఎవరు కూడా దయచేసి పోవద్దు. ఇంకా అన్ని నర్సింగ్ కళాశాలలు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు మా యొక్క ఆరోగ్య శాఖ బట్టి దయచేసి ఇదే విధంగా ముందు మేము ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు సమాజం ఖరాబ్. వారు నైట్ ఎక్కడ ప్రతి ఊళ్ళలో తాగి మంచిగా ఒక డాక్టర్ చదువుతున్న అమ్మాయిలో, ఇంజనీర్ చదువుతున్న అమ్మాయిలో ఆగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? డ్రగ్స్ అలవాటు అయింది. డ్రగ్స్ ఎందుకు అలవాటు అవుతుంది? ఆ పాడలో వేల కోట్లు సంపాదించి తొమ్మిది సరిగకుండా ఈ వేల చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కష్టపడి చదువుతున్నారు? ఎందుకు చదువుతున్నారు? బాధ్యత ఉన్నది. మీ అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటూ ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు, కిడ్నీ పడి ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు. మీకు చెప్పేది ఏంటంటే మీరు పొరపాటు కూడా అలవాటు కాకండి. మీ జీవిత నాశనమైంది. మనం స్వాతంత్రం వచ్చినప్పుడు తీర చేసాం. అయినా కష్టపడి ప్రపంచంలో 4వ స్థానంలో వచ్చారు. ఎందుకు కష్టపడరు? వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేయలేదు, మెటల్ తయారు చేస్తున్నారు, బట్టలు తయారు చేస్తున్నారు, ర్యాకెట్ తయారు చేస్తున్నారు, ప్రపంచం పోతుంది. కానీ ఇప్పుడు దొంగలు డబ్బు అడ్డగలు సంపాదించి కొడుకులు వెళ్ళడం చేసి అమ్మాయిని వెళ్ళడం చేసి సమాజం పెడుతున్నారు. దానివల్ల వాడు నాశనం, కొంప నాశనం అయింది. చెప్తున్నా మందులు డ్రగ్స్ కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఇంకోటి సూర్యాపేట మత్తు టాబ్లెట్ కానీ, కడుపుపోయే కూలీలు కానీ ఎటువంటి లేకుంటే మేము మా డ్రగ్ ఇన్స్పెక్టర్ రాతో, పోలీస్ డిపార్ట్మెంట్ మా మెడికల్ అసిస్టెంట్ అందరినీ సూర్యాపేట ఏ ఎటువంటి కడుపు తీసే కూలీలు కానీ, డ్రగ్స్ కానీ ఏ లేకుండా చేస్తుంది. ఎందుకు చేస్తామంటే ఒక్క పోయి పొరపాటు అమ్మినా అయినా రియాక్ట్ అయినా మొత్తం ఇన్నాన్ని సర్వీస్ మొత్తం పోతుంది. నేను చెప్పేది ఒకటే, మనం సంపాదించుకోవాల్సింది చదువుకుంటే ఇప్పుడు కాబట్టి 5 ఏళ్ళుగా సక్సెస్ అవుతారు. కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మాత్రం సర్వనాశనం, కొద్ది సమాజం సర్వైతుంది. నేను చెప్పేది ఒకటే, రాజకీయ నాయకులు కదా అడ్డవులు సంపాదించుకుంటే చెప్తున్నా, మీరు పచ్చేదే కొన్నాళ్ళు. కానీ ఇంత వర్క్ చేసి మీ కొడుకుని మీ సొంత నాటేసుకోవద్దని కొడుకులు నిర్మిస్తున్నాను. నేను పొరపాటు మాట్లాడుతున్నాను. చూపించాను అధ్యక్షులు సురేందర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి మరియు డిఎంహెచ్ఓ గారు రమణ గారికి, మన సూపరింటెండెంట్ గారికి మరియు పట్టణ సిఏ గారు వెంకటేష్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేశ్వర్లు. నేను ఇన్స్పెక్టర్గా ఈగల్ టీంలో పనిచేస్తున్నాను. ఈగల్ టీం అంటే ఎవరికైనా తెలుసా? 1 డే స్పీచ్ ఉండదు, ఇంటరాక్షన్ ఉంటుంది, లైక్ యువర్ క్లాస్ రూమ్. ఓకే, ఈగల్ టీం అంటే ఎవరికైనా తెలుసా? తెలిసిన చేయలేదు చేయండి. తెలియలేదా? వెరీ గుడ్. ఈరోజు మీకు ఈగల్ టీం గురించి చెప్తాను. ఈగల్ టీం దేని మీద పనిచేస్తారు? మత్తు పదార్థాల నియంత్రణపై మన రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మత్తు పదార్థాలంటే మన సీఏ గారు చాలా వివరంగా వర్ణించడం జరిగింది. ఇప్పుడు దీనిపైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు పట్టణంలో జరుగుతుంది. దీని గురించి ఈగల్ టీం ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చాడు, దీనిపైన అవగాహన మనకు ఎందుకు అనేటువంటిది ప్రతి ఒక్క మెదడులో క్వశ్చన్ మార్క్ కావాలి.
అవుతుందా లేదా? అసలు మత్తు పదార్థాలు అటువంటివి మనకు తెలుసా తెలియదా? తెలిస్తే అవి మనకు అవసరం ఏమి, మన దగ్గరికి ఎందుకు వచ్చారు అనేటువంటిది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ కావాలి. ఎక్కడో హైదరాబాద్లో పనిచేసే మేము ఈరోజు మారుమూల ప్రాంతం జిల్లా హెడ్ క్వార్టర్ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీనికి కొన్ని కారణాలు చెప్తాం. రీసెంట్గా మేము నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఏం కేసెస్ అంటే డ్రగ్స్ లో భాగంగా గాంజా కేసులు చేయడం జరిగింది. అంతకుముందు మేము కొకైన్, హెరాయిన్, సెడాస్ అనేటువంటి డ్రగ్స్ మీద కేసులు చేయడం జరిగింది. అవి సిటీ ప్రాంతాల్లోనే దొరుకుతుండేవి. లగ్జరీ పీపుల్, కొంతమంది అధికంగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు తీసుకునే వాళ్ళు, వాళ్ళ మీద కేసెస్ చేసే వాళ్ళం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఈ గాంజా అనేటువంటిది విచ్చలవిడిగా జరుగుతుంది. ఎక్కడ దానికి వచ్చిందంటే మన ఇంట్లో వాళ్ళు కూడా కన్జంప్షన్ చేస్తున్నారో లేదో మనం కనిపెట్టలేని పరిస్థితి వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం, సుమారు 200 మంది ఉన్నాం, స్టేజ్ మీద మేమున్నాం. అర్థమైందా? మన ఇంట్లో పిల్లలు కన్జంప్షన్ చేస్తున్నారా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీరు మీ పిల్లల యొక్క బిహేవియర్ చేంజెస్ అంటే వాళ్ళ ప్రవర్తనలో వచ్చే మార్పుల్ని మీరు గమనించాలి. ప్రతి ఒక్కరు వృత్తిరీత్యా బిజీ అవుతాం. నేను పోలీస్ ఆఫీసర్ని, నేను వృత్తిరీత్యా బిజీ అవుతా. పొద్దున్న లేకుండా బందోబస్తు ఉంటుంది, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి, కేసెస్ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, కోర్టు ఉంటుంది. అలాగే డిఎంహెచ్ఓ గారికి కూడా వారి వృత్తిరీత్యా బిజీ ఉంటాం. సమ్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్, ఇప్పుడు మెడికల్ షాప్స్ ఉన్నారు కదా, వాళ్ళ బిజినెస్ ఉంటుంది. సంపాదనే ధ్యేయంగా కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు, ఆత్మకూరు మండలాలలో అభివృద్ధి కార్యక్రమాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య మోటకొండూరు మండలం, ఆత్మకూరు మండలాలలో పర్యటించారు. కాటిపల్లి గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు, ఆత్మకూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య మోటకొండూరు మండలం, ఆత్మకూరు మండలంలో పర్యటించారు. కాటేపల్లి గ్రామంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే ఆత్మకూరు మండలంలోని రాయపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వేపల్లి గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మొట్టమొదటిసారి బునాది కాల్వ పారుతుండగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిమ్మాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం నిర్వహించి మహిళా భవనానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆత్మకూరు మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి సిద్ధాపురం గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్డు మరియు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. లింగరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పల్లెర్ల గ్రామంలో మహిళా భవనం, సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం మరియు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు నువ్వు వచ్చినాకనే నాకు ఇల్లు వచ్చింది. నేను షుగర్ ఇండ్లలో వండుకున్నాను. ఎంత గురిస్తే మెరిస్తే నేను భయపడి పోయినా. ఇప్పుడు నేను మంచిగా వచ్చినాకనే నాకు ఇల్లు వచ్చింది. నేను మంచిగా రేషన్ కార్డు ఉందా నీకు? రేషన్ కార్డు ఉంది. సన్నబియ్యం వస్తుందా? సన్నబియ్యం వస్తుంది. ఈ కరెంట్ కూడా ఫ్రీ కరెంట్, నువ్వు ₹1 బిల్ కట్టాల్సిన అవసరం లేదు. సన్నబియ్యం వస్తాయి, ఫ్రీ కరెంట్ వస్తుంది, ఇల్లు వచ్చింది. ఇక బిడ్డ పెళ్లి చేయాలి, మంచాలు దేవులాడు. ఏమైనా కట్టం తక్కువైతే నేను కట్టం కూడా ఇస్తా. ఏమంటున్నా? బట్టలు పెట్టిండు, ఆటలు ఇచ్చిండు, నాకు మంచి చేసిండు. మండల రాయపల్లిలో సుగుణమ్మ, లక్ష్మయ్య వాళ్ళ బాధ వస్తే వర్ణాయితం. గత 34 ఏళ్ళుగా అక్కడ కనిపించే గుడిసెలోనే వానకు నాణ్యం. మేము భయపడి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఇందిరా మిల్లు వచ్చిందని వాళ్ళు సంతోషాన్ని వెలిబుస్తున్నారు. ఇవాళ వాళ్ళ గృహప్రవేశానికి వస్తే నిజంగా కూడా పేదోడు సొంతింటి కళ, ఆ అమ్మ కళ్ళ నీళ్ళు చూస్తుంటే చాలా ఆనంద బాష్పాలు వచ్చేట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి పేదలందరికీ కూడా సొంతింటి కళ నెరవేర్చిన లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. రెండో విడత కూడా ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్లో కూడా మళ్ళీ
అరువులందరికీ ఇంద్రమిల్లు మంజూరు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం చాలా సంతోషం. ఇలాంటి పేదోళ్ళకు సొంతింటి కళ నెరవేర్చడమే లక్ష్యంగా ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. ఇవాళ లక్ష్మయ్య గారు అదేవిధంగా సుగమ్మ గారు నూతన గ్రూప్ పరిషత్ పిలిచి మాకు ఇవాళ వాళ్ళు ఆ ఇంట్లో పాల్గొంగించుకోవడం నిజంగా చాలా సంతోషం. వాళ్ళు అంత పెద్ద యాటం కోసి ఊళ్ళోకి దావతిస్తారంటే వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. కాబట్టి ఇలాంటి పేదలంతా కూడా సొంతింటి కళ నెరవేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఆత్మకూరు మండలం రాయపల్లిలో ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించడం చాలా సంతోషం. ఇక్కడ రైతులు కానీ ఐకేపీ సెంటర్ సంబంధించిన వాళ్ళు కానీ అధికారులు కూడా ఒక పండుగ వాతావరణంగా ఇక్కడ కొనుగోలు సెంటర్ ప్రారంభించడం చాలా సంతోషం. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వ్యవసాయదారులందరూ కూడా ఒక పండుగ వాతావరణం ఉండాలి. పండించిన ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కార్యాచరణ చేసి ముందుగానే ఇలా కొనుగోలు సెంటర్ ప్రారంభిస్తున్నాం. ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా రైతులు కూడా ఇక్కడ ధాన్యం సెంటర్లోనే వాళ్ళ ధాన్యం అమ్ముకోవాలి. ధరలకు మోసపోవద్దు. ఏదో మాకు కష్టమవుతుంది అదవుతుందని కాదు. మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ సెంటర్లు పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన 2 రోజులనే మీ ఖాతాలో డబ్బులు జమ చేయబడుతుంది. దళాలను నమ్మొద్దు, మోసపోవద్దు. ఆరుగాలం పండించే పంటకు ప్రభుత్వం అన్ని విధాల రైతన్నలకు అండదండ ఉండి మీ ధాన్యాన్ని ప్రతి గింజ వరకు కూడా కొంటామని చెప్పి మాట ఇస్తూ ఇలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇక్కడ పిఎస్సి సెంటర్లు కానీ ముఖ్యంగా మా అక్క చెల్లెలు మహిళా సంఘాల ద్వారా కూడా ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మహిళా సంఘాలను బలోపేతం చేయాలి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో గతంలో దివంగత రాజశేఖర్ ఎట్లయితే ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిండో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘాలకి పెద్దపీట వేసి మహిళల చేతనే రైతు పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే విధంగా ముందుకు పోతున్నాం. సంతోషం. ఇలా ఆత్మకూరు మండల్ ఇక్కడ రాయపల్లిలో పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంగా ఇక్కడ మా రైతన్నలు మా అక్క చెల్లెలు ఈ ధాన్యం కొనుగోలు సెంటర్ను ఓపెన్ చేయడం చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో వార్షికోత్సవం మరియు తల్లిదండ్రుల సమావేశము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి మరియు లీడ్ గ్రూప్ ట్రైనర్ కొండమీది వెంకటరత్నం, అబాకస్ ట్రైనర్ సతీష్, కంప్యూటర్ ఎడ్యుకేషనల్ అండ్ ఏఐ ట్రైనర్ ప్రవీణ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు నూతన పద్ధతిలో విద్యా విధానాన్ని ఏ విధంగా బోధించాలి, మారుతున్న విద్యా విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలో విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో వార్షికోత్సవం మరియు తల్లిదండ్రుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి మరియు లీడ్ గ్రూప్ ట్రైనర్ కొండమిది వెంకటరత్నం, అబాకస్ ట్రైనర్ సతీష్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ ఏఐ ట్రైనర్ ప్రవీణ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు నూతన పద్ధతిలో విద్యా విధానాన్ని ఏ విధంగా బోధించాలి, మారుతున్న విద్యా విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలో విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. అంతేకాకుండా ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉన్నారని పాఠశాల యాజమాన్యానికి, కరస్పాండెంట్కు వక్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంతోమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఈ పాఠశాల విద్యపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కట్ల భాస్కరాచారి మరియు ఉపాధ్యాయులు వనజ, సుగుణ, లావణ్య, మౌనిక, మాధవి, సరిత, స్వప్న, లక్ష్మి, రమాదేవి, చంద్రిక, సంగీత, మమత, మానస, వాసవి మరియు పాఠశాల బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యాసాగర్ ఆదర్శ పాఠశాల 2004లో సొంత భవనంలో ప్రారంభించడం జరిగింది. గ్రాడ్యువల్గా 2004 నుంచి ఇప్పుడున్నటువంటి 26 వరకు కూడా
మహాత్మా జ్యోతిబాపులే 200 సంవత్సరాల జయంతి ఉత్సవాలు నల్గొండలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతకుముందు మహాత్మా బాపులే బీసీ సంక్షేమ భవనం వద్ద సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే మరియు సావిత్రిబాయి పూలేల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే సమాజ శ్రేయస్సుకు చేసిన కృషిని వివరించారు. మహాత్మా జ్యోతిబాపులే 200 సంవత్సరాల జయంతి ఉత్సవాలు నల్గొండలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతకుముందు మహాత్మా జ్యోతిబాపులే బీసీ భవన్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే మరియు సావిత్రిబాయి పూలేల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే భారతదేశపు తొలి మహాత్మాభిరాంకితుడని, సామాజిక ఉద్యమ పితామహుడు అని, 200 సంవత్సరాల క్రితం ఆనాటి సమాజంలో నిచ్చెన మెట్లు కుల వ్యవస్థలో మహిళలకు కూడా విద్య నిషేధించబడిన రోజులలో విద్య లేకనే వివేకం లేదని, వివేకం లేకనే ప్రశ్నించే మనస్తత్వం లేక ఆనాడు శూద్రులుగా పిలువబడేవారు భయంకరమైన వివక్షతకు, సాంఘిక దురాచారాలకు, మూఢనమ్మకాలకు బలే దుర్భ జీవితం గడుపుతున్న రోజుల్లో ఆనాటి సమాజాన్ని ఎదిరించి ఈ వర్గాలకు విద్య నేర్పాలనే సంకల్పంతో అనేక పాఠశాలలను నెలకొల్పడమే కాక తన భార్యకు చదువును నేర్పి అనేక మహిళల పాఠశాలలను స్థాపించి మహిళలకు విద్య నేర్పిన ఘనత మహాత్మా జ్యోతిబాపులే వారి సతీమణి సావిత్రిబాయి పూలేకి దక్కుతుందన్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే మహిళా రిజర్వేషన్ బిల్లులలో బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలని, లేని పక్షంలో మహిళల బిల్లు వల్ల బీసీలకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా త్వరలో చేపట్టబోయే జనగణనలో కులగణన జరిపి బీసీల ఖచ్చితమైన జనాభా లెక్కలు తేల్చి జనాభా దమాషా ప్రకారం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం, సీనియర్ ఉపాధ్యక్షులు కేశపోయిన శంకర్ ముదిరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి విజయ్ కుమార్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సొల్లేటి రమేష్, కార్యదర్శి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల జాతిపిత మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 200వ జన్మ జయంతి ఉత్సవాలు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు రామరాజు గారి ఆధ్వర్యంలో దగ్గర మరి పెద్ద ఎత్తున మరి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు యొక్క మరి వారు ఆ రోజు కానీ 200 సంవత్సరాల క్రితమే ఈ అణగారిన ప్రజల కోసము అసమానత లేని సమాజం కావాలని, అందరూ సమాన హక్కు ఉండాలని, మరి శూద్రులు అతిశూద్రులు అనే బీసీలు ఎస్సీలకు కూడా న్యాయమైన హక్కులు కల్పించాలని మరి వారు ఆ రోజుల్లో పోరాడితేనే ఈరోజు మాకు హక్కులు మేము పొందుతున్నాము. కనుక వారి యొక్క ఉత్సవాల సందర్భంగా అందరికీ మరి జయంతి ఉత్సవం అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతి సందర్భంగా ఈరోజు మన హైదరాబాద్ రోడ్లో పాలకేంద్రంకి ఎదురుగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి ఎదురుగా సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ సంఘం తరపున ఇక్కడ విగ్రహాలు నెలకొచ్చినాం. అదేవిధంగా ఈరోజు పెద్ద గడియారం సెంటర్లో ఈ 200 జయంతి సందర్భంగా కలెక్టరు అధికారులందరూ కూడా దానికి విచ్చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బీసీ కుల సంఘాలకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఏం ఆధారాలు లేవు. దయచేసి మరి ప్రభుత్వం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలా మరి బీసీలకు చేతి వృత్తి పనిచేసేవాళ్లకు
బీసీ సంక్షేమ సంఘానికి నిధులు కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అదే సందర్భంగా నల్లగొండలో కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహం దగ్గర ముందుగా మరి పూలమాల అలంకరణ చేసి మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఆశించినటువంటి ఆశయాలను మనం పాటిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఈ భారతదేశంలో తొలి సామాజిక ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమ పితామహుడు. ఆయన సామాజిక ఉద్యమంలోనే ఈ మాత్రమని ఈనాడు మన సమాజంలో మరి మన హక్కుల కోసం పోరాడగలుగుతున్నాం. ఆ మహానుభావుడు ఏదైతే ఉందో ఆనాడే మరి అసమానత లేని సమాజం కోసం జీవితాంతం పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. మరి ఆయన 200 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమాజంలో ముఖ్యంగా అతిశూద్రులుగా పిలువబడినటువంటి బీసీలు, ఎస్సీలు విద్యకు దూరమై అనేక రకాలైనటువంటి వివక్షతలు ఎదుర్కొంటున్నటువంటి ఆ రోజుల్లో ఆనాడు ఉన్నటువంటి భయంకరమైనటువంటి వివక్షత కలిగినటువంటి సమాజంలో ఆనాటి సమాజానికి ఎదురొడ్డి ఈ వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి జీవితాంతం పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన చేసిన త్యాగాల ఫలితంగానే మనం ఈనాడు ఈ సమాజంలో ఈరోజు ఈ రకమైన కనీసమైన హక్కులైనా పొందగలుగుతున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటంటే పార్లమెంట్లో బీసీ మహిళా బిల్లును ప్రవేశపెడతామని అంటున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము వ్యతిరేకం కాదు. మహాత్మా జ్యోతిరావు ఫులే 200 సంవత్సరంలో 200వ జయంతి ఉత్సవానికి పెద్దగడాం సెంటర్లో చాలా వైభవంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. దీనికి మహాత్మారావు జ్యోతిరావు ఫులే మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి తొలి విగ్రహం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో చక్ర రామరాజు ఆధ్వర్యంలో నిర్మించింది. మహాత్మా జ్యోతిరావు ఫులే 11 ఏప్రిల్ 1827లో జన్మించారు. వారు బాల్యమిత్రులు గోవింద్ జాన్సన్ టక్రే వారి ఇద్దరు మిత్రుల వల్ల వారిని చదువుకోవాలని ప్రేరేపిస్తే తండ్రితోటి మాట్లాడి వారు అభ్యసించిండు. వారు పేదవాడు తోటమాలి కులంలో పుట్టిన పూలే గుర్తు వాళ్ళకు పూలే కులం చేపట్టి పూలే అని బిరుదొచ్చింది. అందుకనే వారు 1873లోనే వారికి మహాత్మా బిరుదు అని వచ్చింది. మహాత్మా గాంధీ కన్నా ముందు బిరుదు వచ్చింది. వారి యొక్క చేసిన సంఘ సంస్కర్తలు మార్పించవచ్చు అని చెప్పి వారికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఈ విధంగా వారు చేసిన సేవలు కొనియాడుతూ రేపు చట్టసభల్లో పార్లమెంట్లో పోయే మహిళా బిల్లుకు తప్పనిసరిగా 50% మహిళలకు బీసీ మహిళలకు సీట్లు కేటాయించాలని చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో శ్రీ కాశీ కాలభైరవ శక్తిపీఠ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ సమీపంలో భక్తిభావం ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ కాశీ కాలభైరవ శక్తిపీఠ నిర్మాణం గావించిన సత్యనారాయణ శర్మ దంపతులు వేద పండితుల మంత్రోచ్చరణలతో కాలభైరవ మూర్తి యంత్ర ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో శ్రీ కాశీ కాలభైరవ సర్వశక్తిపీఠ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ సమీపంలో భక్తిభావం ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ కాశీ కాలభైరవ శక్తిపీఠ నిర్మాణం గావించిన సత్యనారాయణ శర్మ దంపతులు వేద పండితుల మంత్రోచ్చరణలతో కాలభైరవ మూర్తి యంత్ర ప్రతిష్ఠాన మహోత్సవం నిర్వహించారు. ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై మాట్లాడుతూ ఏకంగా కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర కాలభైరవ స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యమేనని సత్యనారాయణ దంపతులను అభినందించారు. ఈ ప్రాంత ప్రజలు భక్తిభావం కలిగిన వారు. ప్రతి మనిషికి ప్రశాంతత దొరికేది ఒక్క దేవాలయంలోనే అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు కాశం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశం, జిల్లా అధ్యక్షులు ఊడ్కూరి అశోక్, మాజీ మార్కెట్ చైర్మన్ మందాడి రామకృష్ణారెడ్డి, మండల సర్పంచులు దేవనబోయిన ఐలయ్య, సర్పంచ్ అల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటలోని ఆల్ఫాబెట్ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థులు భవిష్యత్తుకు ప్రోత్సాహం కలిగించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యాంతం ఆకట్టుకుంది. చిన్నాళ్ల ప్రతిభ వెలికితీసేలా ఏర్పాటు చేసిన ఈ వేడుకలలో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఖమ్మంపాటి భిక్షపతి గౌడ్, డైరెక్టర్ ఖమ్మంపాటి సంధ్య, బ్రాంచ్ హెడ్ మాధవి పాల్గొని విద్యార్థులను అభినందించారు. సూర్యాపేటలోని ఆల్ఫాబెట్ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రోత్సాహం కలిగించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం అత్యంతం ఆకట్టుకుంది. చిన్నాళ్ల ప్రతిభను వెలికి తీసేలా ఏర్పాటు చేసిన ఈ వేడుకలలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఖమ్మంపాటి భిక్షపతి గౌడ్, డైరెక్టర్ ఖమ్మంపాటి సంధ్య, బ్రాంచ్ హెడ్ మాధవి పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని వారు సూచించారు. తల్లిదండ్రులు పిల్లల చదువుతో పాటు నైపుణ్య అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఎంఈఓ వెంకట్ నారాయణ గౌడ్, ముదిరాల ఎస్ఐ వీరన్న, సూర్యాపేట 2 టౌన్ ఎస్ఐ శివతేజ, రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామతార, 13వ వార్డ్ కౌన్సిలర్ బూక్య కౌసల్య కుమారుడు బూక్య మహేష్, వెల్పుజర్ల సర్పంచ్ అల్లుడు చిక్కుల శేఖర్, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి రామ నర్సయ్య, ఎస్వీఎన్ స్కూల్ కరస్పాండెంట్ జగన్ పాల్గొని చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సభలోని అతిథులను, తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులకు సర్టిఫికేట్లు, మెడల్స్, G-స్టార్ అవార్డులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు, నిర్వాహకులు చేసిన కృషిని అతిథులు అభినందించారు. వేడుకకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ వేడుక ఒక ప్రేరణగా నిలిచింది. భవిష్యత్తులో కూడా విద్యార్థులు మరింత రాణించాలని అందరూ ఆకాంక్షించారు. शीतला सस्य श्यामला मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर నర్సరీ శ్రేయాకి ನಮ್ಮ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಶ್ರೇಯ ಫ್ರಮ್ ನರ್ಸರಿ Rudra on stage from nursery. Parents, please come on to the dance.
that's how we stay free. హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నల్గొండలో మహాత్మా జ్యోతిబా పూలే ద్విశతాబ్ది ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ క్యాంపెయిన్. సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడిన మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది. రాజ్యాంగ పరిరక్షణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి హామీ. నల్గొండలో డీజిల్ దొంగతనాల అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. 6 అదుపులో, 1 మైనర్. 40 లక్షల ఆస్తి స్వాధీనం. సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పేర్కొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ. ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో వార్షికోత్సవం మరియు తల్లిదండ్రుల సమావేశం. నల్గొండ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ భవన్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి ఉత్సవాలు. గూండాల మండల కేంద్రంలో ఘనంగా కాశీ కాలభైరవ సర్వశక్తిపీఠ ప్రతిష్ఠ మహోత్సవం. సూర్యాపేటలోని ఆల్ఫాబెట్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.